హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో అందమైన ప్రదేశాలు మరియు ప్రశాంతమైన ప్రదేశాలు ఉన్నప్పటికీ అనేక దేశాలు అధిక నేరాలకు ప్రసిద్ధి చెందాయి. తరచుగా హత్యలు మొత్తం నేర గణాంకాల ద్వారా కొలుస్తారు. సాయుధ హింస మరియు అభివృద్ధిపై జెనీవా డిక్లరేషన్ చేపట్టిన అధ్యయనం ప్రకారం 2004లో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 4,90,000 ఉద్దేశపూర్వక హత్యలు జరిగాయని అంచనా వేయబడింది. రాష్ట్రాల మధ్య సాయుధ పోరాటం వల్ల సంభవించే మరణాలను ఎప్పుడూ గణనలో చేర్చరు. దోపిడీలు, దొంగతనాలు, హైజాకింగ్లు మరియు ఇతర నేరాల ఆధారంగా ప్రాంతాల వారీగా అత్యంత ప్రమాదకరమైన దేశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెనిజువేలా, పాపువా న్యూగినియా, దక్షిణాఫ్రికా, హోండురాస్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కొన్ని ఉదాహరణలు. ఎల్ సాల్వడార్, బ్రెజిల్ మరియు గయానా వంటి ఇతర దేశాలు అధిక నేరాల రేట్లను కలిగి ఉన్నాయి. అధిక నేరాల రేట్లు ఉన్న దేశాలు ఏంటంటే వెనిజువేలా. ఈ దక్షిణ అమెరికా దేశంలో అధిక నేరాల రేటుకు ప్రధాన కారణాలు ప్రభుత్వ అవినీతి, పేలవమైన న్యాయ వ్యవస్థ మరియు నేరాలకు శిక్ష విధించడం మరియు చట్టపాలన పట్ల గౌరవం లేకపోవడం. ఈ దేశంలో నేర సూచిక 83.76. ఇది ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత అత్యధిక హత్య రేట్లు మరియు వివిధ రకాల నేర కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వెనిజువేలాకు లెవెల్ 4 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఆ దేశానికి ప్రయాణించడం సురక్షితం కాదని మరియు ప్రయాణికులు అక్కడికి ప్రయాణించకూడదని సూచిస్తుంది. పాపువా న్యూగినియా నేర సూచిక 80.79. ఈ దేశం ప్రపంచంలోని అత్యంత వైవిధ్యభరితమైన దేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నివసించేవారు 800 కంటే ఎక్కువ విభిన్న భాషలు మాట్లాడతారు. దురదృష్టవశాత్తు దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక మార్పులు, దేశంలో అవినీతి మరియు ముఠా సంబంధిత కార్యకలాపాల వల్ల జరిగే హింసాత్మక నేరాలకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. రాస్కోల్ ముఠాలు చిన్న మరియు పెద్ద స్థాయి నేర కార్యకలాపాలలో పాల్గొంటాయి. ఈ వైవిధ్యభరితమైన దేశాన్ని ప్రపంచంలో 2వ అత్యంత ప్రమాదకరమైన దేశంగా మార్చడం, ముఖ్యంగా హింసకు సంబంధించిన అధిక నేరాల రేటుతో సవాళ్లను ఎదుర్కొంటుంది. దక్షిణాఫ్రికా దురదృష్టవశాత్తు 75.5 నేర సూచిక రేటుతో మన అందమైన ఇంద్రధనస్సు దేశం టాప్ 3 అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాలో దాడులు, అత్యాచారాలు, హత్యలు మరియు ఇతర హింసాత్మక నేరాలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి. అధిక స్థాయి పేదరికం, అసమానత, నిరుద్యోగం, సామాజిక బహిష్కరణ మరియు హింస సాధారణీకరణ వంటి అనేక అంశాలు దీనికి కారణమని చెప్పవచ్చు. ఇవన్నీ ఈ జాబితాలో ఉన్న స్థానానికి దోహదం చేస్తాయి. హోండురాస్ నేర సూచిక 74.54తో హోండురాస్ నేర రేటు పరంగా ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. 2012లో హోండురాస్ ముఠాహింస కారణంగా రోజుకు దాదాపు 20 హత్యలను చవిచూసినట్లు నివేదించబడింది. నేటికి దేశం ఇప్పటికీ ముఠాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దేశం యొక్క అపఖ్యాతి పాలైన చట్ట విరుద్ధతను నియంత్రించడానికి దాదాపుగా లేని చట్ట అమలు సంస్థల కారణంగా హింసాత్మక నేరాలతో నిండి ఉంది. హత్యలతో సహా నేరాల రేటు ఎక్కువగా ఉండటం వల్ల భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ హోండురాస్ కోసం లెవెల్ 3 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ప్రయాణికులు ఈ దేశాన్ని సందర్శించడం గురించి పునరాలోచించుకోవాలని చెబుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సంవత్సరాలుగా ఈ దేశం ఈ ప్రాంతంలో నిరంతర రాజకీయ అస్థిరత మరియు సంఘర్షణలకు ప్రసిద్ధి చెందింది. 2020లో ప్రపంచంలోని 85% అక్రమ నల్లమందును ఆఫ్ఘనిస్తాన్ సరఫరా చేసింది. 2021లో దేశంపై తిరిగి నియంత్రణ సాధించిన తాలిబన్లు నల్లమందు పరిశ్రమను నిర్మూలించాలని ప్రతిజ్ఞ చేశారు. కానీ అది దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైన భాగం కాబట్టి దానిని తొలగించడం కష్టం. ఆఫ్ఘనిస్తాన్ హత్యలు, కాంట్రాక్ట్ హత్యలు, అవినీతి, కిడ్నాప్, మనీ లాండరింగ్ మరియు దోపిడీ మరియు దాడి వంటి ఇతర నేరాలతో సహా వివిధ నేరాలతో బాధపడుతోంది. కొనసాగుతున్న సంఘర్షణ మరియు అస్థిరత కారణంగా అధిక నేరాల రేటుతో బాధపడుతుంది. ఎల్ సాల్వడార్ చరిత్రాత్మకంగా చాలా ఎక్కువ హత్య రేట్లు ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. హైతీ కెరీబియన్ దేశమైన హైతీ రాజకీయ స్థిరత్వం, పెరుగుతున్న ముఠా యుద్ధం మరియు ఆర్థిక సవాళ్లతో పోరాడుతోంది. దాని ఉన్నత స్థానానికి అతిపెద్ద కారణం హింసాత్మక సంఘర్షణలు లేదా అంతర్ముఠా హింస కారణంగా సంవత్సరాలుగా పెరుగుతున్న హత్యల సంఖ్య. ట్రినిడాడ్ మరియు టొబాగో ఈ రాష్ట్రం ముఠాల నుండి పెరుగుతున్న నేరాలు మరియు మాదక ద్రవ్యాల సంబంధిత నేరాల కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కష్టపడుతోంది. ఇది ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ట్రినిడాడ్ మరియు టొబాగో లెవెల్ 2 ట్రావెల్ అడ్వైజరీని కలిగి ఉంది. అంటే ప్రయాణికులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సందర్శకులు సాధారణంగా జేబు దొంగతనం, దాడి, దొంగతనం మరియు మోసానికి గురవుతారు. సిరియాలో సంఘర్షణ నేరాలు, విస్తృత అవినీతి మరియు లంచగొండితనం పెరగడానికి దారితీసింది. ఈ మధ్యప్రాచ్య దేశాన్ని ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిపింది. ఇది కిడ్నాప్, దాడి, కార్ జాకింగ్లు మరియు దోపిడీలు వంటి హింసాత్మక నేరాలకు కూడా ప్రసిద్ధి చెందింది. గయానా ఈ ఉత్తర దక్షిణ అమెరికా దేశం చిన్నది
తక్కువ జనాభా కలిగి ఉన్నది మరియు ఆంగ్లో కెరీబియన్ దేశం. అధిక హత్య రేటు, గృహహింస చట్టాల అమలు బలహీనంగా ఉన్నందున గయానాలో గృహహింస క్రమం తప్పకుండా జరుగుతోంది. సాయుధ దోపిడీల కారణంగా ఈ దేశంలో 68.74 అధిక నేర రేటు ఉంది. ఇది ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. అధిక హత్య రేట్లు మరియు ఇతర నేర కార్యకలాపాల శ్రేణిని నివేదిస్తుంది. పెరు కూడా హత్యలు, అవినీతి, గృహహింస, జేబు దొంగతనం మరియు చిన్న నేరాల పెరును అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో 10వ స్థానంలో నిలిపాయి. సంవత్సరాలుగా పెరులో నేరాల రేటు తగ్గింది మరియు ప్రతి సంవత్సరం వారు నేరాల రేట్లు తగ్గుతున్నట్టు నివేదిస్తున్నారు. దేశాన్ని బట్టి నేరాల స్థాయిలు మారడమే కాకుండా నేరస్తులు కూడా మారుతూ ఉంటారు. ఉదాహరణకు సోమాలియా మాఫియా లాంటి సంస్థలతో ఎక్కువగా బాధపడుతుంది. మెక్సికోలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అతిపెద్ద కారకాలలో ఒకటి. మరియు ఇజ్రాయెల్లో సైబర్ నేరాలు అత్యధికంగా జరుగుతున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 83% మంది ఇప్పుడు అధిక నేరాల రేటు ఉన్న దేశాలలో నివసిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ ధోరణి గణనీయంగా పెరిగింది. చాలా సందర్భాలలో నేరాలు 2 కారణాల వల్ల జరుగుతాయి. చాలా తరచుగా నేరాలకు దారి తీసేది దురాశ. అయితే అవసరానికి దారి తీసే పరిమితి చాలా అస్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా పేద ప్రాంతాలలో ప్రజలు తమను తాము పోషించుకోవడానికి తగినంత డబ్బును కలిగి ఉండరు. ధనిక దేశాలలో తరచుగా సముపార్జన నేరమని, అది మోసం మరియు దొంగతనానికి దారితీస్తుంది. ఇది ఒకరి సొంత కుటుంబాన్ని పోషించడానికి మాత్రమే, ఎల్లప్పుడూ కాదు. అయితే సామాజిక ఉద్రిక్తత ఉన్న ప్రాంతాలలో మీ వద్ద లేని డబ్బును ఇతరులు ఎలా ఖర్చు చేస్తారో గమనించడం కూడా అసూయ మరియు దురాశకు దారితీస్తుంది. 2వ కారణం అవకాశం. చట్ట వ్యవస్థను అమలు చేయలేని రాష్ట్రాలు ఈ అవకాశాలను అందిస్తాయి. అడవిలో మాదక ద్రవ్యాల వంటగది ఎప్పుడూ కనుగొనబడకపోయినా, వస్తువుల తరలింపు సరిహద్దుల్లో తనిఖీ చేయబడకపోయినా, లేదా సైబర్ నేరాన్ని విచారించాలనే ఆశయం కూడా ఒక దేశం చూపించకపోయినా ఎటువంటి తేడా లేదు. శిక్ష పడే అవకాశం లేకపోతే నిరోధ పరిమితి కూడా తగ్గుతుంది. ఆర్థిక రంగం తర్వాత మనుషులు, ఆయుధాలు మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అతిపెద్ద మరియు అత్యంత తరచుగా వచ్చే సమస్యలలో ఒకటి. అయితే అత్యంత తీవ్రమైన నేరాలు రాష్ట్ర స్థాయిలోనే జరుగుతాయి. అవినీతి మరియు లంచాల నేరాలను ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నాలను బలహీనపరుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా కోవిడ్ అనంతర కాలంలో సామాజిక ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ప్రజలు శరణార్థులు. పేదరికం మరియు అవసరాలతో నడిచే అపారమైన మార్కెట్ను సృష్టించింది. దక్షిణాసియా, ఉత్తర ఆఫ్రికా మరియు మధ్య మరియు దక్షిణ అమెరికాలో మానవ అక్రమ రవాణా ముఖ్యంగా బలంగా పెరిగింది. దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో మానవ అక్రమ రవాణా సంవత్సరాలుగా విస్తృతంగా వ్యాపించింది మరియు మళ్లీ పెరిగింది. దేశాలలో నేరాల స్థాయిని ఒక సాధారణ స్థాయికి తగ్గించడం అంత సులభం కాదు. అన్నిటికంటే ఒక దేశంలో నేరం మరొక దేశంలో తప్పనిసరిగా అలా ఉండకపోవచ్చు. గంజాయి వంటి చిన్న మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం మరియు వినియోగించడం అనేక దేశాలలో ఎక్కువగా చట్టబద్ధం చేయబడినప్పటికీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అతి తక్కువ పరిమాణంలో కూడా భారీ జైలు శిక్షలు విధించబడతాయి. ఈ నేరాల రేట్లు దేశం నుండి దేశానికి చాలా మారుతూ ఉంటాయి. ఇవి అనేక అంశాలచే ప్రభావితం అవుతాయి. ఉదాహరణకు అధిక పేదరిక స్థాయిలు మరియు నిరుద్యోగం ఒక దేశం యొక్క నేరాల రేటును పెంచుతాయి. దీనికి విరుద్ధంగా కఠినమైన పోలీసు వ్యవస్థ అమలు మరియు కఠినమైన శిక్షలు నేరాల రేటును తగ్గిస్తాయి. వయస్సు మరియు నేరాల మధ్య బలమైన సంబంధం కూడా ఉంది. చాలా నేరాలు, ముఖ్యంగా హింసాత్మక నేరాలు 20 నుండి 30 సంవత్సరాల వయస్సు గల వారు చేస్తారు. యునైటెడ్ స్టేట్స్లో మొత్తం నేరాల రేటు 47.7. గత 25 సంవత్సరాలలో యునైటెడ్ స్టేట్స్లో హింసాత్మక నేరాల రేటు బాగా తగ్గింది. అలాస్కా, న్యూ మెక్సికో మరియు టెనెస్సీ వంటి రాష్ట్రాలు, మెయిన్, న్యూ హ్యాంప్షైర్ మరియు వెర్మాంట్ వంటి రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ నేరాల రేటును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలోనే అత్యల్ప నేరాల రేట్లు స్విట్జర్లాండ్, డెన్మార్క్, నార్వే, జపాన్ మరియు న్యూజిలాండ్లలో కనిపిస్తాయి. ఈ దేశాలలో ప్రతి ఒక్కటి చాలా ప్రభావవంతమైన చట్ట అమలును కలిగి ఉన్నాయి మరియు డెన్మార్క్, నార్వే మరియు జపాన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన తుపాకీ చట్టాలను కలిగి ఉన్నాయి. నేరస్తుల ర్యాంకింగ్ దేశంలో అమెరికా మరియు యూకే భారతదేశం కంటే ముందు ఉండగా భారతదేశం 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం యుఎస్ఏ 55వ స్థానంలో మరియు యూకే 65వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత హింసాత్మక దేశాలు దక్షిణ అమెరికా మరియు కెరేబియన్లో ఉన్నాయి. జమైకా, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్ మరియు ట్రినిడాడ్ మరియు టొబాగోలలో అక్రమ తుపాకీల పెరుగుదల దీనికి కారణం.
ఈ అక్రమ ప్రాణాంతక ఆయుధాలలో ఎక్కువ భాగం అమెరికా నుండి, ముఖ్యంగా ఫ్లోరిడా నుండి అక్రమంగా రవాణా చేయబడతాయి. 2017 నుండి ప్రతి సంవత్సరం 30,000 కంటే ఎక్కువ హత్యలతో మెక్సికో ఉత్తర అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన దేశంగా నిలిచింది. అక్రమ రవాణాదారులకు తుపాకులను విక్రయించడంలో వారి పాత్ర ఉందని ఆరోపిస్తూ మెక్సికన్ ప్రభుత్వం 2 అమెరికన్ తుపాకీ తయారీదారులపై కేసు పెట్టింది. ఇది తరువాత నేర సంస్థలకు చేరుకుంది. ఆఫ్రికాలో అత్యధిక హత్య రేటు ఉంది. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ. కొన్ని దేశాలు వార్షిక హత్య రేటు 0 అని గొప్పలు చెప్పుకుంటాయి. అవి ఆండోరా, హోలీ సిటీ, మొనాకో, నౌరు, శాన్ మరీనో, అలాగే కొన్ని ఇతర ప్రాంతాలు. ఈ దేశాలన్నిటికీ ఉమ్మడిగా ఉన్న ఒక్క విషయం ఏంటంటే చాలా తక్కువ జనాభా. ఈ దేశాలలో హత్య జరిగితే అది గణనీయంగా అధిక హత్య రేటుకు దారితీస్తుంది. ఎందుకంటే ఈ దేశాలన్నీ 1,00,000 కంటే తక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. 5 మిలియన్లు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ చాలా తక్కువ హత్య రేటు ఉన్న దేశాలు: సింగపూర్, జనాభా 56,38,700, హత్య రేటు 1,00,000కు 0.2. జపాన్, జనాభా 12,61,50,000, 11వ అతిపెద్ద దేశం, హత్య రేటు 1,00,000 మందికి 0.2. స్విట్జర్లాండ్, జనాభా 85,70,146, హత్య రేటు 1,00,000 మందికి 0.5. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జనాభా 95,99,353, హత్య రేటు 1,00,000 మందికి 0.5. దక్షిణ కొరియా, జనాభా 5,17,09,009, 28వ అతిపెద్ద దేశం, హత్య రేటు 1,00,000 మందికి 0.6. చెక్ రిపబ్లిక్, జనాభా 1,06,49,800, హత్య రేటు 1,00,000 మందికి 0.6. చైనా, జనాభా 1.4 బిలియన్లు, అతిపెద్ద దేశం, హత్య రేటు 1,00,000 మందికి 0.6. ఆస్ట్రేలియా, జనాభా 88,57,960, హత్య రేటు 1,00,000 మందికి 0.66. ఇటలీ, జనాభా 60,35,954, 23వ అతిపెద్ద దేశం, హత్య రేటు 1,00,000 మందికి 0.67. స్పెయిన్, జనాభా 46,73,303, 30వ అతిపెద్ద దేశం, హత్య రేటు 1,00,000 మందికి 0.7. నగరం లేదా దేశం ఎంత సురక్షితంగా ఉండాలి అంటే భద్రతా సూచిక ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత సురక్షితంగా ఉంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.